ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దిన వాగ్దానముగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి ఇర్మియా గ్రంథము 31:12 ఇర్మియా 31:12 వారికనెన్నటికి కృషింపక నీళ్లుపారు తోట వలె నుందురు. వారికనెన్నటికి కృషింపక నీళ్లుపారు తోట వలె నుందురు. లేఖనాలు బైబిల్లో చదువుదాం చూడండి. ఇర్మియా గ్రంథం 31:12 వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. యెహోవా చేయి ఉపకారమును బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షారసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చేదరు. వారికనెన్నటికి కృషింపక నీళ్లు పారు తోట వలె నుందురు. ఇక్కడ చక్కటి మాట, యాకోబు వంశస్థులను విమోచించుటకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఇది. యాకోబు వంశస్థులను విమోచించుటకు, విడుదల విమోచన పొందాలంటే మనం వాస్తవంగా దేవుని దృష్టికి యథార్థులం కాము. అసలు మనం ఎన్నిక చేయబడిన వారంగా ఉండలేం. కాబట్టి మన పాపముల చేత, మన అపరాధం చేత చచ్చిన వారమే ఉంటున్నాం. కాబట్టి అటువంటి స్థితిలో ఉన్న మనకు విమోచన కలిగించబడాలి. అది దేవుడు చేసే మేలు, తన సృష్టిలో ఉన్న కార్యం. కాబట్టి ఇక్కడ యాకోబు వంశస్థులు విమోచించబడటానికి ఒక నియమాన్ని ఇక్కడ పెట్టాడు. చూద్దాం చూడండి. నిర్గమాకాండము 13:13 ప్రతి గాడిద తొలిపిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను. అట్లు దాన్ని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలను. నీ కుమారులలో తొలిచూలి అయిన ప్రతి మగవానిని వెల ఇచ్చి విడిపింపవలను. కాబట్టి తొలిచూలు వారిని విడిపించటానికి ఒక చిన్న ఉపమానంగా మనకి ఇక్కడ చెప్పిన మాట వెరైటీగా ఉంది. ఎందుకంటే గాడిద పిల్లను వెల ఇచ్చి విడిపించవలను. కాబట్టి గాడిద వంటి స్వభావం మనలో ఉంది, కానీ మనల్ని వెల ఇచ్చి విడిపించాలి. చూడండి, అదే మాట మళ్ళీ 15 కూడా ఉంటుంది. ఫరో మనలను పోనీయకుండా తన మనసును కఠినపరుచుకొనగా యెహోవా మనుషుల తొలి సంతానమేమి, జంతువుల తొలి సంతానమేమి, ఐగుప్తు దేశంలో తొలి సంతానమంతయం సంహరించను. ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును. అయితే నా కుమారుల్లో ప్రతి తొలిచూలు సంతానం వెల ఇచ్చి విడిపించుదునని చెప్పవలను. కాబట్టి తొలిచూలు మొదటి సంతానం, జ్యేష్ఠ సంతానము, అది ప్రభువునకు చెందింది. ఇది చూద్దాం చూడండి. 34 నిర్గమాకాండము 20 కూడా ఒక మాట మనము చూడగలుగుతాం. గొర్రె పిల్లను ఇచ్చి గాడిద తొలి పిల్లను విడిపింపవలను. దాని విమోచింపని ఎడల దాని మెడను విరగదీయవలను. నీ కుమారుల్లో ప్రతి తొలిచూలు వాని విడిపింపవలను. నా సన్నిధిని వారు వట్టి చేతులతో కనపడవలదు. ఇక్కడ విడిపించుటకు, గాడిదని విడిపించడానికి గొర్రె పిల్లను ఉపయోగించారు. మనందరికీ విమోచన కొరకు ఈ లోక పాపం మోసుకొని పోటకు వచ్చినటువంటి గొర్రె పిల్ల యేసుక్రీస్తు వారు. కాబట్టి యేసుక్రీస్తు అనే గొర్రె పిల్ల ద్వారా మనలను విమోచించటము జరిగింది. కాబట్టి అప్పుడే యాజకులకు సంతృప్తి, దేవుని బిడ్డలకు సంతోషకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మన జీవితాల్లో మనం తప్పక ఇది కలిగి వెంబడించే వారముగా, ఆయన్ని మహింపరిచే వారంగా ఉండాలి. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 17 యెహెజ్కేలు గ్రంథము 17:23 ఇశ్రాయేలు దేశంలోని ఎత్తుగల పర్వతం మీద నేను దాన్ని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించుచు శ్రేష్టమైన దేవదారు చెట్టగును. సకల జాతుల పక్షులు దానిలో గూళ్ళు కట్టుకొనును. ఫలింపు కలిగినటువంటి ఒక శాఖలు కలిగినటువంటి చెట్టుగా, బహుశ్రేష్టమైన చెట్టుగా నన్ను చేయడానికి ఇష్టపడుతున్నాను. దీని క్రింద సకల జాతుల పక్షులు నివాసము చేసేవిగా ఉంటాయి. కాబట్టి మన జీవితాల్లో మనము ఎట్టి రీతిగా మనం ఉంటున్నాం, మనము పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఉంటుంది. యెషయా గ్రంథము 35:10 సింహం ఉండదు, క్రూర జంతువులు దాన్ని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గల వారే వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. అక్కడ దేవుడు చేసేటువంటి గొప్ప కార్యము, తన ప్రజలు ఆనందము సంతోషముతో, దుఃఖం నిట్టూర్పు అంతా ఎగిరిపోయి పాటలు పాడుతూ దేవుని సన్నిధికి వచ్చేవారుగా
ఉంటారు. చివరికి ఒక్క మాట చదువుకుందాం. 58 యెషయా గ్రంథము 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండేదవు. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపునుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, మీరిచ్చినటువంటి గొప్ప వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను. ఎన్నటన్నిటికీ కృషింపక నశింపక నీళ్లు పారు తోట వలె ఉండవలనని మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు. నీ యందు అట్టి స్థితి నాకు, మాకు, మా అందరికీ దయచేయమని యేసు పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న యేసుక్రీస్తు యొక్క కృప, కనికరము, కాపుదల మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్.